హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. బుధవారం స్వైన్ ఫ్లూ కారణంగా గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు మృతి చెందారు. వీరిలో ఒకరు యాకుత్పురాకు చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కాగా మరొకరు 23 ఏళ్ల యువకుడు. వీరిద్దరూ ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చి గాంధీలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందారు. గాంధీలో మరో 12 మంది స్వైన్ ఫ్లూ బాధితులు కూడా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతుండటంతో దేశవ్యాప్తంగా సైతం స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్లో బుధవారం ఒక్కరోజే స్వైన్ ఫ్లూ కారణంగా ఏకంగా 7గురు మృతి చెందారు. మరో 19 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. అన్ని ప్రభుత్వాసుపత్రులలో స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్వైన్ ఫ్లూ కారణంగా ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు 39 ఏళ్ల మహిళ కాగా మరొకరు 35 ఏళ్ల వ్యక్తి. గత ఏడాది ఇండోర్లో స్వైన్ ఫ్లూ కారణంగా 6గురు మృతి చెందారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో 2 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఒడిషా ప్రభుత్వం వైద్య సిబ్బందిని అలర్ట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 10 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్న నేపథ్యంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.